ప్లాస్టిక్ మహమ్మారిని నియంత్రించాలనే కొత్త కోణంలో ఆవిష్కృతమైన సెకండ్ సినిమా పోస్టర్ శనివారం విడుదలైంది. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ మేరకు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు కోడి కిషోర్ మాట్లాడారు. కేకే ఫిల్మ్స్ సమర్పణలో చిత్రం విడుదలవుతున్నట్లు తెలిపారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం తానే వహించినట్లు వివరించారు. సినిమాలో ప్లాస్టిక్ మహమ్మారిని రూపుమాపాలనే ప్రధాన నేపథ్యంతో సినిమా నిర్మించడం జరిగిందన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కాపీ రెడీ అయిన నేపథ్యంలో ఇవాళ పోస్టర్ విడుదల చేసినట్లు తెలిపారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాను సెప్టెంబర్ చివరి మాసంలో గానీ అక్టోబర్ మొదటి 2 వారాల్లో మంచి ముహూర్తం చూసుకుని సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. అన్ని హంగులు కలిగిన ఈ సినిమాను ప్రేక్షక దేవుళ్లు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నటీనటులు చంద్రశేఖర్, గంజి రామ్మూర్తి, ఏకే మురుగేశన్, శంకర్, టీవీ శ్రీనివాసులు, విజయ్ కుమార్, పాండురంగన్, నాగకుమార్, ఉదయ్ కిరణ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సెకండ్ సినిమా పోయిన సంవత్సరం అంటే అక్టోబర్ 23వ తారీఖు ప్రారంభించాము. దాదాపు 2 నెలలు షూటింగ్ చేశాము. సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యి ఫస్ట్ కాపీ వచ్చింది. ఫస్ట్ కాపీ తర్వాత ఈరోజు పోస్టర్ రిలీజ్ కూడా చేయాలనుకుంటున్నాము. ఈ సినిమాలో ఆల్మోస్ట్ అందరు చిత్తూరు కళాకారులతోనే ఈ సినిమా పూర్తి చేయడం జరిగింది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్. ఈ సినిమాలో ఆ మెసేజే కాకుండా హీరో, హీరోయిన్, విలన్స్, ఫైట్స్, కామెడీ, ట్రాజెడీ అన్నీ ఉంటుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరిస్తారని, ఆ సినిమాకు సక్సెస్ చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. సమాజ సేవలో ఉన్నటువంటి ఆ ఆలోచన కోడి కిషోర్ గారికి ప్లాస్టిక్ మీద ఒక సినిమా తీయడం సంచలనాత్మకం. అది ఫ్యూచర్లో ఎలాంటి బాధ అంటే కరోనా లాంటి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎదుర్కోకుండా మన భావి భవిష్యత్ పిల్లలకి, తరాల వాళ్ళకి మనం ఎలా ఇవ్వాలని సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి మన కోడి కిషోర్ గారు, మా సోదరులు ముందుకొచ్చారు.